లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. చైతన్యము. శుద్ధ బయలు అంటే ఏమీ లేనటువంటి శూన్యమని ప్రజల మనస్సులలో ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నది. శుద్ధ బయలు తనలోనే అన్నింటినీ కలిగి ఉన్నది. విశ్వంలోని సమస్త వస్తువులు బ్రహ్మం నుండే ఉద్భవించి బ్రహ్మంలోనే ఉండి బ్రహ్మంలోనే నశిస్తాయి. శుద్ధ బయలును ఒక మహాసముద్రముతో పోల్చినట్లయితే సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువుల నుండి పెద్ద పెద్ద గ్రహాలు నక్షత్రాల వరకు గల చలనశీల వస్తువులను మహాసముద్రములోని అలలతో పోల్చవచ్చు. అలలు సముద్రములో లేచి ఉపరితలముపై కదిలి మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతాయి. విశ్వంలోనున్న ప్రతి ఒక్కటి సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి కణాల నుండి పెద్ద పెద్ద నక్షత్రాలు, గ్రహాలు, ప్రాణుల వరకు అన్నీ నిశ్చల స్థితి నుండి వచ్చి కొంతకాలం తర్వాత అందులోనే నశించిపోతాయి. ప్రతి ఒక్కటి సర్వవ్యాపకమైన దైవీ స్థితిలో ఉంటుంది. నది లేదా సముద్రపు ఉపరితలంపై ఉన్న నురుగు మాదిరిగా కనిపించినప్పటికీ అశాశ్వతమైనవి. నిశ్చల స్థితి బలమైనదా లేక చలనశీల వస్తువులు బలమైనవా? అన్నిటినీ మోసే నిశ్చల స్థితి బలమైనదై ఉండాలి. విశ్వము, వస్తువులు, అందులో ఉండే ప్రాణులను కలిపి ఎల్లవేళలా పట్టుకుంటుంది. నిశ్చల స్థితి యొక్క స్వయం పీడిత శక్తి చిన్న చిన్న పరమాణువుల నుండి పెద్ద పెద్ద నక్షత్రాలు, గ్రహాల వరకు అన్నిటినీ నిరంతరం పరిభ్రమింప చేస్తుంది. విశ్వము యొక్క ఆదిమ స్థితి అయిన దైవీ స్థితి అన్నింటికన్నా శక్తివంతమైనది. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.